అరే బిఫర్ బోల్డ్ బిఫర్ బ్రేవ్ బిఫర్ బ్లాక్ రా నువ్వు వైట్ అండ్ వైట్ దిల్లు ఉన్న సూపర్ మ్యాన్ రా హాయ్ హలో వెల్కమ్ టు E96 టీవీ. నేను మీ సౌమ్య. ప్రస్తుతం ఈరోజు మనతో పాటు D16 కంటెస్టెంట్ రాజశేఖర్ ఉన్నారు. తన లైఫ్లో తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, తను D ఎంట్రీ ఇచ్చినప్పుడు తను ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేశాడు, అసలు ఏ బ్యాక్గ్రౌండ్ తనది, ఇవన్నీ క్వశ్చన్స్కి క్లారిటీ ఇవ్వడానికి మన ముందున్నారు. నమస్తే అండి. హాయ్ అక్క. ఎలా ఉన్నారు? బాగున్నాక. సో ఏంటి అసలు ఎక్కడ ఉండేవారు, అక్కడ నుంచి మీ జర్నీ D వరకు ఎలా వచ్చింది? మా చిన్న విలేజ్ అక్క. దానికి గూగుల్లో లొకేషన్ కూడా లేదు మా ఊరికి. అక్కడ నుంచి డైరెక్ట్ ఖమ్మం టు హైదరాబాద్. ఓకే. అన్నీ ఏ ఊరు అసలు? చిన్ననెల్లూరు అక్క, అంటే కర్నూలు సైడ్. కర్నూలు సైడ్. ఎంగనూరు, ఆదోని, చిన్ననెల్లూరు. ఓకే. ఫ్యామిలీ పొలంలో ఉండేవారు అక్కడే అక్క. ఎవరెవరు? మమ్మీ, నువ్వు, అమ్మ, 2 అన్నలు, ఇంకో అన్న ఉండేవాడు కానీ మెంటల్ అంటే కొద్దిగా ఇది. అక్క కూడా ఉంది. అక్క కూడా ఇదే, ఇద్దరు. ఓకే. ఇద్దరు కొద్దిగా ఇది. ఓకే. సో మరి ఇంట్లో ఎవరు చేస్తుంటారు వర్క్స్? పొలంకి వెళ్తారు అక్క. పొలంకి వెళ్తారు. పొలం అది లేనప్పుడు, వర్షాలు లేనప్పుడు ఇక్కడ ఇటుకలు ఉంటాయి కాక, నంద్యాల సైడ్ ఇటుకలు తయారు చేయడానికి వెళ్ళేవాళ్ళం. 6 months అక్కడే ఉండేవాళ్ళం. చిన్న ఉన్నప్పుడు నేను పుట్టిందే అక్కడ. ఓకే. నంద్యాలలో ఇటుకలు తయారు చేసి అది అయిపోయిన తర్వాత పండక్కి అంటే క్రిస్మస్ వచ్చినప్పుడు అప్పుడు హ్యాపీగా ఇంటికి వచ్చేవాళ్ళం. అలా జరిగేది. ఇంకా పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు నా డ్యాన్స్, అరే వాడిని పిలుచుకురాపకుండా నాకు కూడా తెలియదు, మా ఊరోళ్ళే ఎంకరేజ్ చేశాను చిన్న ఉన్నప్పుడు. డ్రమ్స్ వచ్చినప్పుడు ఏదో ఉండేది లోపల, ఏదో చెయ్యాలని తపన. ఎగిరాను. అప్పుడు బాగా చేస్తున్నారా అని ప్రతి పెళ్ళికి, ఇంకా మా ఊర్లో ఏ పెళ్లి జరిగితే అది ఇంకా ఇంటికి దాకా వెళ్ళేదాకా నేనే ఉంటుందండి మొత్తం. వెళ్ళిన తర్వాత DJ2 జూనియర్ అది చూశాను. చూసిన తర్వాత ఈ సీజన్ ఏదో డ్యాన్స్ గురించి ఉంది, ఇది ఇట్లా కూడా D అంటే తెలియదు నాకు ఫస్ట్. అప్పుడు ఆ కాంపిటీషన్ చూసిన తర్వాత ఏంటి ఇట్లా చేస్తున్నారు వీళ్ళందరూ, నేను అక్కడ వరకు వెళ్తానని కూడా తెలియదు, ఇక్కడ స్టేజ్ మీద చేస్తానని కూడా తెలియదు. తర్వాత D10 వచ్చింది. రాజన్ ఎంట్రీ చూసాను, D10 రాజన్ ఎంట్రీ. చూసిన తర్వాత ఓకే అన్న ఎవరో తెలీదు, ఆయన బాగా చేసాడు అనుకున్నాను. తర్వాత కాంపిటీషన్ వచ్చింది కర్నూలులో కాంపిటీషన్ వచ్చింది. ఎవరు చెప్పారు మీకు? అది ఏదో గ్రూప్లో వచ్చింది, వాట్సాప్ గ్రూప్లో ఫార్వర్డ్ చేశారు. కర్నూలులో కాంపిటీషన్ ఉందంట, అంటే డ్యాన్స్ది, అంటే ఆడ మంచిగా చేస్తే ఏదో ప్రైజ్ వస్తుందని తెలుసు అంతే. వెళ్ళాను. వాళ్ళు అడిగారు ఏ డ్యాన్స్ చేస్తున్నామని, డ్యాన్స్ పేరు అడిగారు. నాకు డ్యాన్స్ పేరు కూడా తెలియదు. మరి ఏం చేద్దాం వెళ్ళినావు అక్కడికి? డాన్స్ సాంగ్ వేద్దాం డైరెక్ట్ స్టేజ్ ఏదో కర్నూలులో, అది మా విలేజ్ నుంచి కర్నూలుకి వెళ్ళిపోయాను. వెళ్ళి ఏ సాంగ్ ఏ స్టైల్ చేస్తున్నావు అన్నారు. శివశంభో సాంగ్ అన్న. శివశంభో సాంగ్ అంటే వెస్టర్న్ లేక వస్తాలే అని వెస్టర్న్ రాసుకున్నారు వాళ్ళు. నాకు అప్పుడు నేను అనుకున్నా, డ్యాన్స్ పేర్లు అడిగేసరికి అర్థం కాలే నాకు. అంటే నేను డ్యాన్స్ పేర్లు నేర్చుకుంటే బాగుండు, తెలిసింటే బాగుండు అనిపించింది. తర్వాత అది అయిపోయింది, గెలవలేదు. ఎగిరెగిరి పడ్డమే వచ్చి అప్పుడు రాజన్నను చూసి ఇన్స్పిరేషన్. ఓకే. అంటే ఆ వీడియోలు చూస్తూనే మీరు టిక్టాక్లో చూస్తూ టిక్టాక్లో రాజన్న వీడియో వచ్చింది. అప్పుడు ఇలా డ్యాన్స్ క్లాస్ పెట్టాను ఖమ్మంలో, ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి అని ఉంది. ఇంకా అప్పటికి ఊర్లో చాలా ఎంకరేజ్, అంటే నువ్వు చేస్తున్నావురా ఏదైనా ఇంకా చేయరా అని. కొంతమంది ఏంటి నువ్వేం చేస్తావురా, చేసుకో, పొలం పని చేసుకోపో, బడికెళ్ళు అనేది ఉండే. స్కూల్ మీద అంత ఇంట్రెస్టే లేదు అసలు. అమ్మలకు చెప్పా నేను ఇట్లా వేరే ఊరు ఖమ్మం వెళ్తాను. ఖమ్మం అంటే వాళ్ళు భయపడ్డారు, ఎక్కడికి వెళ్తావు అని చెప్పేసి. లేదు నేను వెళ్తా అని చెప్పి బ్యాగ్ సర్దుకున్నా. అమ్మ వాళ్ళకి ఇష్టం లేదు, ఏడుస్తుంది అమ్మ ఏడుస్తుంది, నాన్న వద్దంటున్నాడు. నేను చేసుకొని వస్తామ్మా, ప్రాక్టీస్ చేసుకుంటా, నేను ఏదో ఒకటి చేస్తా అని చెప్పి. డీకని కాదు వచ్చింది ఫస్ట్. అయిన తర్వాత ట్రైన్ ఎక్కాను కర్నూలులో. ఎక్కలేదు, కర్నూలుకి వచ్చాను. వచ్చిన తర్వాత టికెట్ తీసుకున్నా ఖమ్మం అని. తీరా చూస్తే అది కంబం అంట, 2 ఉన్నాయంట, ఖమ్మం. నా దగ్గర డబ్బులు కూడా ఎక్కువ లేవు అప్పుడు. మా పెద్దమ్మ కొడుకుని తీసుకొని వెళ్ళా, కర్ణన్న అని.
తీసుకొని వెళ్తే మళ్ళీ రివర్స్ వెళ్ళి ఖమ్మం అంట, ఇది మేము వెళ్ళాల్సింది ఖమ్మం సార్ అంటే, లేదు అట్లా వెనక్కి తీసుకోమన్నారు. సార్ 300 ఎక్స్ట్రా ఇస్తాము, తీసుకొని మళ్ళీ అవే ఖమ్మం టికెట్లు ఇవ్వండి అన్నాం. ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఎక్కుతున్నాం, ట్రైన్ కోసం వెయిటింగ్. ఒక అన్న ఎవరో తెలీదు కర్నూలులో దొంగోడాడు, అంటే దొంగల్లాగా అనిపించింది. మా ఎటు పోతే అటు వస్తున్నాడు, మా దగ్గర ఏముంది తీసుకోవడానికి ఏం లేదు. ట్రై చేసాం, ఎవరో మన ఇంట పడుతున్నాడు అని చెప్పేసి మళ్ళీ ఆటో రౌండ్ వేసాం. ఆటో వచ్చాడు. అన్న ఏందన్నా మా వెనక పడుతున్నారు అంటే, మీరేనా వెనక పడుతున్నారు అని అన్నాడు. అంటే అందరు చూస్తున్నారు అప్పుడు, మీరే దొంగలు నా వెంట పడుతున్నారు, మీరు ఎవరు మీరని మమ్మల్ని అన్నాడు. ఓకే వీళ్ళ గ్యాంగ్ని తీసుకొని వస్తాడేమో అని చెప్పేసి అక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళి, బస్ స్టాండ్ నుంచి నంద్యాలకు వెళ్ళిపోయాం. అక్కడ ఇంకో అన్నని తీసుకొని ఖమ్మం వెళ్ళిపోయాం. అక్కడ నుంచి మళ్ళీ అక్కడ టికెట్లు తీసుకొని ఇంకా ట్రైన్ ఎక్కాను, పడుకున్నాను. పొద్దున్నే ఖమ్మంలో వస్తుంది, ఏదో కొత్త లోకానికి వచ్చినట్టు అనిపించింది. సిటీ ఫస్ట్ టైం చూడడం, విలేజ్ నుంచి ఫస్ట్ టైం వెళ్ళి దిగాను. D10 రాజన్న ఇల్లు ఎక్కడ అని అడిగాను ఆటో వాళ్ళని. ఎవరు D10 రాజా అని అన్నారు. నేను ఎవరేం చెప్తారులే, ఫేమస్ కదా అన్న అనుకున్నాను. అసలు దొరకలేదు. D10 రాజన్న చాలా మందిని అడిగాం. అక్కడ ఒక బ్యానర్ ఉంది, అప్పుడు ఆడ కింద ఒక నంబర్ ఉంది రాజన్నది, డ్యాన్స్ స్టూడియోది. చేస్తే వాళ్ళమ్మ ఆంటీ గారు రిలీజ్ చేశారు. చేసి లొకేషన్ చెప్తే అటు వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అన్న ఇంట్లోనే ఉండాలి. అన్నం చూసి షవర్ నేను అంటే టీవీలో వచ్చాయన ఆయన ముందు నేను ఉన్నాను అని చెప్పేసి ఎట్లా రిసీవ్ చేసుకుంటారో తెలీదు. వాటర్ ఇచ్చాడు, ఇటు వణుకుతూనే తాగుతుంటే అదంతా అయింది. నేను ఫ్రీగా అనుకున్నా, అంటే డ్యాన్స్ క్లాస్ ఫ్రీగా అనుకున్నాను. అది చెప్పాడు, ఫీజు గురించి చెప్పలే నాకు. ఓకే ఫీజు ఉంటుంది అని చెప్పేసి తెలీదు నాకు. 5000 కట్టాలి అన్నారు. 5000 అంటే ఉండడానికి డ్యాన్స్ క్లాస్ ఫీజు అంట. అక్కడే అన్న వాళ్ళ ఇంట్లోనే ఉండాలి, డ్యాన్స్ క్లాస్ ఫీజు కలిపి 5000 అన్నారు. అన్న ఇంట్లో వాళ్ళకి కాల్ చేశాను. ఇంకా ఆ నాన్న కూడా ఏడ్చారంట నైట్. అమ్మ నాన్న ఏడ్చారు. ఇంకా ఫీలింగ్ మారుతూనే ఉంది, ఏదో జరిగేటట్టే ఉంది. అమ్మ నాన్నని ఏడిపించాను నేను అన్ని ఉంది లోపల. 5000 వేసారు, కట్టాను. ఇంకా నా పని ఏంటి, వచ్చాను డ్యాన్స్ నేర్చుకోవాలి. చేస్తూనే ఉన్నా. పొద్దున్నే లేస్తే, విలేజ్లో కదా పొద్దున్నే లేచి అలవాటు ఉంది కదా, పొద్దున్నే లేచి చేసి ప్రాక్టీస్ చేస్తుంటే రాజన్న అప్పుడు ఛాంపియన్ చేసేటోడు. షెడ్యూల్ అయిపోయి షూట్ అయిపోయి ఇంటికి వచ్చాడు. ఎవడీడు ఇంతరాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాడు, ఎవడీడు అని చాలాసార్లు చూసాడు. తెలియదు నాకు, వెనక నుంచి చూసేది అన్న. నేను టిక్ టాక్ పెట్టుకొని కెమెరా ముందు పెట్టుకొని ఒక్కనే, అందరూ పైన వచ్చారు కానీ డాన్సర్స్ వాళ్ళు ఏంటి అన్న ఎప్పుడు నేర్పిస్తే అప్పుడు నేర్చుకుందాం అన్నట్టు. నేనేంటి నా పనే ఇది కదా, నేను నేర్చుకోవడానికి ఇది కదా వచ్చిందని చెప్పి ముందర వీడియోస్ పెట్టి ఎగిరి పడుతుంటే డ్యాన్స్ చేస్తున్నా. ఎవరు రైడు ఇంతరాన ప్రాక్టీస్ చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్తో, సందీప్ అని రాజన్న ఫ్రెండ్తో, నేను డీకి తీసుకెళ్తారా అన్నాడు. నేను షాక్, హ్యాపీ అసలు. ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి అర్థం కాలేదు. బ్యాగ్ సర్దుకున్నాం, ట్రైన్ ఎక్కాం విజయవాడకి. ఎక్కిన తర్వాత నువ్వు అక్కడ బాగా చేస్తేనే నువ్వు అక్కడ ఉంటారో, లేకపోతే మళ్ళీ క్లాస్కి వస్తావు డ్యాన్స్ నేర్చుకోవడానికి అని చెప్పారు. ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఇస్తే ఎలాగైనా గట్టిగా చేసి మంచిగా చేసి టీవీలో కనిపించాలి, ఊళ్ళో వాళ్ళందరికీ ఏమనుకుంటారు, వెళ్ళిపోయాడు అందరికీ తెలుసు. ఇది వెళ్ళాడు డ్యాన్స్ కోసం, వెళ్ళాడు, ఎప్పుడు వస్తాడో ఏం చేస్తాడో తెలీదు అని చెప్పేసి ఊర్లో అంతా వెయిట్ చేస్తున్నారు. తర్వాత ఇక విజయవాడలో దిగాను. అభిమాష్ వచ్చాడు, అభిమాష్ చూశాను, హ్యాపీ. ప్రాక్టీస్ స్టార్ట్ అయింది. హైదరాబాద్కి ఫస్ట్ టైం. ఇంకా ఆ షెడ్యూల్ అయిపోయింది, ఒక సాంగ్ నేర్చుకున్నాం. ఓకే ఇది ఎవరు ఇంతరాన్ చేస్తా. అక్కడ కూడా బాగా చేసానక్క. అంటే పేరు ఎలా వచ్చిందంటే నేను చేయడానికి ఎవరు ఇలా చేస్తున్నాడు అన్నాడు అభిమాష్. ఎక్కడో అన్న చిన్న విలేజ్లో అడవిలో ఉంటా అన్న. అడవిలో ఉంటావు, అడవి రామరావు నువ్వు అన్నాడు. అప్పటి నుంచి అడవి అని పిలుస్తారు. అభి మాస్టర్, పండు అన్న కానీ రాజన్న మెయిన్. రాజన్నే అడవి అని పిలుస్తూనే ఉంటాడు. అన్నతో ఎక్కడ పోయినా అన్నతోనే. అప్పుడు ఫస్ట్ టైం హైదరాబాద్కి ఇంకా దిగాను. మెట్రో చూసా. మెట్రో అదని నాకు తెలియదు అప్పుడు. మెట్రో చూసి ఏంది ఇది, ఇల్లు ఏంటన్నా ఇక్కడ కట్టారు మధ్యలో అనుకున్నా. నవ్వారు అందరూ. ప్రతిదీ విచిత్రంగా నాది అప్పుడు, ఏం తెలియదు కాక. అందుకే సో ఇంతవరకు మీ సినిమాలలో చూడడం తప్ప ఇక్కడికి వచ్చేదాకా తెలీదు. ఫస్ట్ టైం హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్ ఇలా ఉంటుందా అని చూస్తూనే ఉన్నాను. దిగాను పొద్దున్నే. డి వాళ్ళు వెహికల్ పంపించారు. వెహికల్లో వెళ్ళి డీ షూట్ అయిపోయింది. డీ స్టేజ్ మీద మొక్కుంటున్నా, అంటే బాగా జరగాలి అన్నట్టు. అయిపోయింది. ఎక్కడో మూలకున్నా నేను, కనిపించను. మార్క్ పెట్టాలి నేను. స్క్రీన్ షాట్లు తీసుకుంటున్నా వీడియో వచ్చినప్పుడు. అమ్మ ఈరోజు టీవీలో వస్తా అని చెప్పా, కనిపించలేదు వాళ్ళకి.
కనిపించలేదు, ఏదో ఎక్కడ ఉంటున్నాలే అనుకుంటున్నారు. అలా జరిగి 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 డి ఛాంపియన్స్ అయిపోయింది. D13లో ఆడిషన్ ఎవరు అన్నారు. లేదు నేను ఎందుకు ఇస్తాను, అప్పుడే నాది ఇంకా చాలా ఉంది కదా, నేను ఇంకా చాలా నేర్చుకోవాలని చెప్పేసి ఇవ్వలే. D14లో ఇచ్చాను ఆడిషన్. రాజన్న దగ్గర ఉన్నా, D13 అంతా రాజన్న దగ్గరే ఉన్నా. రాజన్నే D14కి ఆడిషన్ ఇప్పించాడు, ప్రాక్టీస్ చేయించాడు. ఎవరు D13 మంజుల ఆమెతో ఇద్దరం కలిసి జోడిగా చేసాం. చేసిన తర్వాత ఆడిషన్ ఇచ్చాం. అప్పటికి ఎక్స్ట్రా జోస్ అని D13లోనే ఎక్స్ట్రా జోస్ అని వేరే వాళ్ళు కొత్త కంటెస్టెంట్లు చేయొచ్చు. నేను చేశాను, ప్రాక్టీస్ అయిపోయింది. భూమిక అంట మౌనిక డింపల్ అని యూట్యూబ్ సాంగ్స్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఆమెతో ప్రాక్టీస్ అయిపోయింది. మౌనిక డింపుల్తో ఏం చేశారు? ఆమెకు ఆడిషన్ ఇవ్వడానికి ఆడిషన్ ఇచ్చా అంటే ఇద్దరు జోడికి ఇచ్చాం. ఫస్ట్ ఈమె మంజులో రాకముందు ఆమె ఇచ్చాము. ఏం చేసింది తను, ప్రాక్టీస్ అంతా అయిపోయింది. పొద్దున్నే ఆడిషను. పొద్దున్న రాత్రి నాకు మెసేజ్ చేసింది, రాజు నేను రావట్లేదు, ఇది యూట్యూబ్ సాంగ్ వేరే ఆడిషన్ వేరే. మౌనిక డింపుల్ యూట్యూబ్ సాంగ్ క్యాన్సిల్ అయిపోయింది, నీ ప్రాక్టీస్ అంతా అయిపోయింది, యూట్యూబ్ సాంగ్ క్యాన్సిల్ అని చెప్పారు. ఓకే ఇది కూడా అదృష్టం లేలా అనుకున్నా. D14 ఆడిషన్ వచ్చినప్పుడు ఇంకా మౌనిక డింపుల్తో ప్రాక్టీస్ చేసాం. రాజన్ని తీసుకొచ్చాడు, ప్రాక్టీస్ చేపించి కళ్యాణ్ రామన్నతో ప్రాక్టీస్ చేయించాడు. చేయించిన తర్వాత రేపు ఆడిషన్ అనగా నేను రాలేను, నాకు భయం వేస్తుంది స్టేజ్ ఎక్కాలంటే అన్నది. ఇంకా మా బాయ్స్ అందరూ హ్యాపీ, అంటే నేను రేపు ఆడిషన్ అన్న సెలెక్ట్ అవుతాడేమో అని హ్యాపీ బాయ్స్ అందరూ. నాకు మెసేజ్ చేసింది, రాను నేను రాను అని చెప్పేసి. నేను ఇంకా మొత్తం మూడ్ ఆఫ్, ఇంతసేపు ఇన్ని రోజులు ప్రాక్టీస్ చేసిందంత వేస్ట్ అయింది కదా అని చెప్పేసి. సరే అడగలేదా మీరు తనని ఎందుకు ఏంటి? అడగలే, ఇంకా నేను విడిచిపెట్టేసాను. తను ఎవరో చెప్పినట్టున్నారు, అంటే తనతో చేయడం ఏంది, నువ్వు వాడితో నల్లగా ఉన్నాడు కదా అన్నట్టు నా ఫీలింగ్. అంటే వచ్చింది తా కొద్దిగా. చేయలేదు, ఇంకా ఆమె చేయలేదు. తర్వాత ఏమైనా తీసుకున్నాం మంజులని తీసుకున్న తర్వాత చేస్తా అన్నదే. ఆమె కంటెస్టెంట్ ఆల్రెడీ D13లో. ఓకే, నాతో ఎందుకు చేస్తుందిలే అమ్మా అనుకున్నా. నా హార్డ్ వర్క్ చూసి నీతో చేస్తానులే అన్నది. హ్యాపీ ఫీల్ అయ్యాను. అమ్మయ్య దేవుడు ఏదో ఒక విధంగా చేస్తూనే ఉన్నాడు అనుకున్నా. తీరా ఇచ్చాము, ఆడిషన్ ఇచ్చాము, అయిపోయింది, బాగా చేసామన్నారు. వాడు ఇంకా కలర్ ప్రాబ్లం, అదే డీలో ఎంటర్ అయితే కలర్ వైట్ ఉంటేనే తీసుకుంటాం, బ్లాక్ వాళ్ళని లేదు. ఒక అన్న వాళ్ళు అనలేదు కానీ వేరే వాళ్ళు, ఇంకా నువ్వు కొద్దిగా కలర్ ప్రాబ్లం రానిది అనుకుంటా అని అన్నాడు. సరే అమ్మాయి ఆల్రెడీ చేసింది కదా, నువ్వు కొత్త అమ్మాయితో రావాల్సింది అని కూడా అన్నాడు. ఓకే సరేలే ఏదైతే నెక్స్ట్ కానీ ఇస్తాలే అని చెప్పేసి అయిపోయింది. ఇంకా అక్కడికి 15 ఇచ్చాను సోలో, అయినా అవ్వలేదు. ఇంకా నాకే అనిపించింది నా ఫేస్ వల్లేనేమో నల్లగా ఉన్నా కదా, ఏమన్నా వాడాలా అని యూట్యూబ్లో చూసా. ఏది వాడినా ఎట్లున్న కలర్ అట్లే ఉంది, ఏం చేంజ్ అవ్వాలి. మనకి ఇష్టం వచ్చినట్టే ఉంది, వాళ్ళకి నచ్చితే నచ్చని, లేకపోతే లేదు. వాళ్ళే తీసుకుంటారు. చేసి విసిగచ్చిపోవాలి వాళ్ళకే. ఇన్నిసార్లు ఇస్తున్నాడు ఏంది రేడు, తీసేసుకుందాంలే అన్నట్టు వాళ్ళకే ఉండాలని చెప్పేసి 50th ఇచ్చాను, అవ్వలేదు. 60th అన్నారు ఇట్లా కలర్ ప్రాబ్లం అని. ఫస్ట్ ఒక అన్న అన్నాడు కలర్ ప్రాబ్లం ఏమో అనేది అని అన్నాడు. సెలెక్ట్ అవ్వలేదురా అని అన్నారు. 15th కూడా అదే నాకు వచ్చింది ఫీలింగ్, అవ్వలేదు దానికి కూడా. ఒకసారి వాళ్ళు అనగానే నెక్స్ట్ టైం మీరు అనుకున్నారు అంటే బాగా ఇచ్చాను, అంటే వాళ్ళకి నచ్చింది లేదు తెలీదు. బయట వాళ్ళు బాగా చేసారా అన్నారు. అవుతావరా ఈసారి అవుతావరా అన్నారు. నా ఫ్రెండ్ అయ్యాడు రంజిత్ అని, నా ఫ్రెండ్ అయ్యాడు. నేను కూడా ఏంటి బాగుండు, వాడితో పాటు చేసింటే బాగుండు అనుకున్నా. కానీ నేను అనుకున్నా కలర్ ప్రాబ్లం లే అది మాకు బాగా అర్థమైంది. సరే నా ఫ్రెండ్ వాడికన్నా హెల్ప్ చేద్దామని చెప్పి బ్యాక్గ్రౌండ్ డ్యాన్సర్గా చేసాం వాడితో. D16 ఇంకా లాస్ట్. ఇంక ఇది అవ్వకపోతే ఇంక ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవుతూనే ఉన్నాయి ఇక్కడ, డబ్బులు మనీ ప్రాబ్లమ్ వస్తూనే ఉన్నాయి. ఇంట్లో వాళ్ళు ఇంకేం చేస్తావు అక్కడ, ఎన్ని రోజులని ఉంటావు, దా పని చేసుకుందిరా, పొలానికి వెళ్తురా, ఏదన్నా చూసుకుందిరా అని చెప్పేసి పిలుస్తున్నారు. నాకు ఇన్ని రోజులు కష్టపడింది ఎందుకు మధ్యలో వదిలేయాలి, కష్టపడుతున్నాం కదా, చేద్దాం ఏదోటి అవుతుంది అని చెప్పేసి ఇక్కడే రాజన్న దగ్గరే ఉన్నా. D16th అయింది. ఇంకా ఆడిషన్ ఇచ్చా, ప్రభుదేవ్ మాస్టర్ ఇప్పించాడు, చైతన్య మాస్టర్ అసిస్టెంట్. ఈసారి అవుతావరా అని చెప్పేసి ఇచ్చాం. ఈసారి ఏం గ్రూప్ పెట్టారు, కర్నూలు రాయలసీమ ఒక సైడు, విజయవాడ ఒక సైడు, అట్లా మొత్తానికి అయ్యాను. ఇంకా D16లో అయ్యాను, అయ్యాను. ఏమో సరేలే ఇట్లా అయ్యాను కదా హ్యాపీ అని చెప్పేసి
ఎవరో ఎక్కడెక్కడ మొక్కున్నానో అక్కడంతా వెళ్ళొచ్చి ఇంట్లో ఊర్లో అంతా హ్యాపీ, ఊర్లో హ్యాపీ. నేను అప్పుడు సైడ్కు డి ఛాంపియన్స్లో సైడ్కి వస్తున్నా అని చెప్పేసి ఊర్లో అందరు టీం ముందు కూర్చునే వాళ్ళు. ఇప్పుడు కొద్దిగా కనబడతాను మెయిన్గా అనేసరికి ఇంకా ఊర్లో అందరు హ్యాపీ. ఎవరు పలకరిని వాళ్ళు కూడా వచ్చి పలకరించడం. కొంతమంది ఇంకా అట్లే వీడేం అవుతాలే అనుకున్న వాళ్ళకి జెలసీ కూడా ఉన్నాయి. మొత్తానికి అయ్యాను హ్యాపీ. వాళ్ళందరికీ ఈరోజు మీతో సెల్ఫీ దిగే స్టేజ్కి అంటే వెయిట్ చేస్తున్నారు నా కోసం. అంటే వీడు ఎప్పుడు వస్తారా, ఊరికి ఎప్పుడు వస్తారా అన్నట్టు అక్కడ వరకు అయింది. ఇంకా ఇంకా డి ఇప్పుడు ఫైనల్స్ దాకా మేము 16th ఫస్ట్ ఎంట్రీ సాంగ్ అయిపోయింది. ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఉంది. శేఖర్ మాస్టర్ ఫస్ట్ పర్ఫార్మెన్స్ మాది. నేను మేకప్ వేసుకున్నాను, అబ్బా అనుకున్నాను ఇంకా మేకప్ నాకే కంటెస్టెంట్ రా నేను ఇప్పటి నుంచి అని తిరుగుతున్నాను అక్కడ. ఇంకా ఫస్ట్ సాంగ్ వెంకటేష్ గారి గెటప్ వేసిరు నాకు. ఓకే. మా టీంలో 5 members కదా, ఒక్కొక్కరికి ఒక గెటప్. బాలకృష్ణ, నాగార్జున, నాకు వెంకటేష్, చిరంజీవి, జైలన్. చేసిన వరకు చేసాం. మాకు అంత పర్ఫెక్ట్గా అంటే ఇక రాదు కదా. ఇంకా మాస్టర్ లాస్ట్ కామెంట్స్, ఏంటి మీరు సైడ్ డాన్సర్ లాగా చేశారు, భూమికి ఒక్కటే నాకు కంటెస్టెంట్ లాగా కనబడ్డది అని అన్నారు. శేఖర్ మాస్టర్ ఫస్ట్ పర్ఫార్మెన్స్లో రాయలసీమ తరపు నుంచి వచ్చాం. నేను మైక్ అండ్ ఫస్ట్ ఒక్కొక్కడికి పేర్లు చెప్పండి అన్నాడు. నేను తీసుకున్న పొగుడతాడేమో అని చెప్పేసి తీసుకుని రాజశేఖర్ సార్ అని అందరి పేర్లు అడిగిన తర్వాత మీరు కంటెస్టెంట్లా అని అన్నాడు. అనేసరికి ఇక భయం వేసింది, ఏం చేసాము అన్నట్టు. కంటెస్టెంట్లా చేయలేదు మీరు, ఇంకా చేయాలని చెప్పేసి అన్నాడు. ఇంకా మా రాయలసీమ పరువు పోయింది ఇంకా అని చెప్పేసి సైడ్కి కూర్చున్నాం. అంటే ఫస్ట్ స్టేజ్ ఎక్కిన తర్వాత హ్యాపీనెస్, ఆ కామెంట్లు ఇచ్చేసరికి మొత్తం పడిపోయింది. ఇంకా రాయలసీమకి వెళ్తే తిడతారేమో, కర్నూలులో మా ఊర్లో చూస్తారు మేము తక్కువ చేసాము అన్నట్టు అయింది. సరే నెక్స్ట్ ఎలాగైనా గట్టిగా చేయాలరా అని చెప్పేసి మా 4 members బాయ్స్ భూమికతో భూమిక మాకు ప్రసాద్ ఎంకరేజ్ చేస్తుంది. చేయండి బాయ్స్, గట్టిగా చేయండి బాయ్స్, చేద్దాం అందరం కలిసి చేద్దాం అని చెప్పేసి అంటది. ఇంకా నెక్స్ట్ పర్ఫార్మెన్స్ వచ్చే కొద్దీ ఇంకా ప్రతిదీ విన్ అయ్యుకుంటూ వచ్చాం లాస్ట్ ఫైనల్స్ దాకా. ఇంకా షూట్అవుట్ దాకా వచ్చి 1 పాయింట్తో ఓడిపోయాం. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా ఖాళీయే. ఓకే. బయట ఈవెంట్స్ వస్తాయి, ఈవెంట్స్ చేసుకుంటాం. డీలో ఎప్పుడన్నా అంటే నాకంటే వీళ్ళు బాగా చేస్తున్నారు, వీళ్ళ మీద ఏదైనా నెగిటివ్ రూమర్స్ స్ప్రెడ్ చేయాలి, ఇలాంటివి ఏమన్నా మీరు ఫేస్ చేశారా? అలాంటివి ఏం లేదు. అలా మా వాళ్ళే, కంటెస్టెంట్లు అందరూ మా వాళ్ళే, మా ఫ్రెండ్స్. ఎవడెవడైతే ఇప్పుడు నాలాగా కష్టపడి ఇప్పుడు అయ్యారు, D16లో అయ్యారు అందరూ, అప్పటి నుంచి కష్టపడిన వాళ్ళు, తెలుగులో కష్టపడిన వాళ్ళం. అప్పుడు ఏంటంటే హిందీ వాళ్ళందరినీ తీసుకునేటోళ్ళు కదా. చాలా వరకు ఎందుకు డీలో తెలుగు మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కంటెస్టెంట్స్, వేరే అదర్ లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళే ఎక్కువ శాతం ఉంటారు, ఎందుకు అట్లా? అది ఇంకా ఏమో మేము సరిగ్గా ఇవ్వలేదేమో ఆడిషన్, వాళ్ళు బాగా చేశారు అంటే పర్ఫార్మెన్స్ బాగుండాలి కదా, పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటే తీసుకుంటారు కదా. ఓకే. మీరు దగ్గర ఇన్ని అంటే 16 ఫైనల్ వరకు వచ్చారు కదా, సో ఆ ఫైనల్ వరకు వచ్చిన దాంట్లో మీరు ఏదైనా నేను ఇది చేసిన ఇది బాగాలేదేమో అందుకే కట్ చేశారు మొత్తం ఎడిటింగ్ అయిపోయాక అన్న సీన్స్ ఏమైనా ఉన్నాయా? అట్లేం లేదు, అన్నీ మంచిగా చేసాం. ఎక్కడన్నా మిస్టేక్ అయితే ఇంకా కట్ చేస్తారు వాళ్ళు కట్ చేస్తారు. డాన్స్ స్టెప్స్ అట్లాంటివి ఏమైతే కట్ చేయరు, అట్లాంటివి చేయరు. డైలాగ్స్ మాత్రం కట్ చేస్తారు. ఏ డైలాగ్ కట్ చేస్తారు? మీరు ఎమోషనల్ గా ఏదైనా మాట్లాడింది ఉందా? నేను అసలు మైక్ ఎక్కడ తీసుకున్నా, బర్త్డే రోజు ఒక్కటే తీసుకున్నా. సో ఇదే నా ఫస్ట్ బర్త్డే, అప్పుడు నాకు ఒక్క బాధ అనిపించింది. అంటే అదొక్క బర్త్డే అప్పుడే తప్ప మైక్ పట్టుకొని మిగతా టైంలో పట్టుకోలేదు. అంటే నా పేరు పిలుస్తాడేమో మాస్టర్, నా పేరు పిలుస్తాడేమో రాజశేఖర్, వెయిట్ చేస్తున్నారు. అందరి పేర్లు వచ్చినాయి మా టీంలో. చక్ర అన్నది లాస్ట్కి, చక్ర అన్నది వచ్చింది, సురేష్ వచ్చింది, జైలంద్ వచ్చింది, భూమికది పర్ఫార్మెన్స్కి వస్తుంది. భూమికది ఆల్రెడీ శేఖర్ మాస్టర్ చూసి మీరు బాగున్నారు అనేసరికి వస్తుంది. నన్ను పట్టించుకోవట్లేదేంది, నేను కూడా ఉన్నాను కదా, నేను కూడా కంటెస్టెంట్ కదా, మైక్ తీసుకొని మీరు కూడా బాగున్నారు సార్ అని చెప్పేసి. నేనేంటి డాన్స్ లో రావాలి నాకు పేరు, అంటే నువ్వు బాగా చేసేవరా అని చెప్పేసి రావాలని చెప్పేసి కెమెరా కూడా చూసేయాలి, మాస్టర్ సైడ్ చూసి చేస్తుంటాను నేను చేసేటప్పుడు కూడా. మాస్టర్ నన్ను పొగడాలి, నెక్స్ట్ ఈ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత పొగడాలని చెప్పేసి రెడీగా ఉంటాను. ఇంకా కామెంట్స్ అప్పుడు పొగుడతాడని చెప్పేసి రెడీగా ఉంటాను. ఆ భూమికి దగ్గరికి వెళ్ళిపోతే కామెంట్, ఇక్కడ ఎవరైనా బాయ్స్ చేస్తే బాయ్స్ దగ్గరికి వెళ్తుంది, అయిపోద్ది కామెంట్లు, డామినేట్ చేసింది మిమ్మల్ని అన్నట్టు అయిపోద్ది. మీరు కూడా బాయ్స్ సార్ బాగా చేశారా అన్నట్టు అవుతుంది. మా పేర్లు మాత్రం రాలే. ఇంకా నా పేరు వస్తుందేమో అనుకున్నా కానీ చాలా లాస్ట్ డిసప్పాయింట్ అయ్యా. అంటే ఫైనల్స్ దాకా నా పేరు పలకలే మాస్టర్, శేఖర్ మాస్టర్.
రాజశేఖర్ నువ్వు ఇది బాగా చేసేవారు అన్నట్టు. సరే ఇంకా ఏమోలే జరిగిపోయింది అనుకున్నా. ఆ బర్త్డే నాది అయితే బర్త్డే ఇంకా అది ఎప్పుడూ మర్చిపోలేను. ఆ బర్త్డే సెకండ్ బర్త్డే. అప్పట్లో రాజన్న నా బర్త్డే అప్పుడు చేసుకోరా అన్నాడు. ఎవరు కనపడితే నా బర్త్డే తెలియదు అంటే నా బర్త్డే ఎప్పుడు చేసుకో, నా బర్త్డే ఎప్పుడు చేసుకునే వాళ్ళు. లేదు ఛాంపియన్స్లా అనుకున్నాను. ఇంకా లేదు, నేను డీ స్టేజ్ ఎక్కిన తర్వాత చేసుకుంటా, డీ స్టేజ్ మీద చేసుకుంటా అనుకున్నా. నెరవేరింది. అది అసలు అవుతుందని కూడా అనుకోలేదు నేను. అయ్యింది, హ్యాపీ అసలు. మళ్ళీ తర్వాత బర్త్డే ఎప్పుడైనా జరుపుకున్నావా? అదే ఫస్ట్, ఇంకా రాలేదు ఆగస్ట్. డీ తర్వాత ఎప్పుడైనా నీ బర్త్డేకి మళ్ళీ కేక్ కట్ చేసావా? ఫస్ట్ నీ లైఫ్ లో ఒకటి కట్ చేసినాను, దాని తర్వాత డీ స్టేజ్ పైన మాత్రమే నేను నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి అనుకున్నాను. అవును. దాని తర్వాత మళ్ళీ సెలబ్రేట్ లేదు. ఎందుకని మళ్ళీ? ఇంకా రాలేదు ఆగస్ట్. ఇంకా రాలేదా? ఎప్పుడు బర్త్డే? ఆగస్ట్ 2. ఆగస్ట్ 2 కమింగ్ సూన్. అయితే సో ఈసారి మీ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చేస్తారు ఇంకా. అది ఇంకా లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది అక్క. అది అంటే సింహరాశి మూవీ అప్పుడు పుట్టానని చెప్పారు. ఆ మూవీ ఎప్పుడు పడ్డది, ఎప్పుడు డేట్ తెలీదు. మా అమ్మ మూవీ చూసిందంట. చూసి అప్పటి కాలంలో నంద్యాలలో ఉన్నప్పుడు ఇటుక పెళ్ళ చేసేటప్పుడు ముస్లిమ్స్ ఉంటారు కదా, వాళ్ళు నాకు ఆ పేరు పెట్టారు. అంటే ఆ సింహరాశి అప్పుడు మూవీ చూసిన తర్వాత ఇప్పుడు పుట్టాడు రాజశేఖర్ రెడ్డి పేరు అని చెప్పేసి అప్పుడే పేరు పెట్టేశారంట. అదే గుర్తుంది అప్పటి నుంచి. అమ్మ కూడా అదే అంటది, ఎప్పుడు పుట్టానమ్మా అంటే తెలీదు అంటది. ఓకే. సో చాలా మంది హీరోస్ ముందు కూడా మీరు డాన్స్ చేశారు కదా, అందులో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏంటి మీది? అంటే ఎవరి ముందు చేసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను? నాని సార్ ముందే. నాన్నగారి ముందు చేసినప్పుడు? సిద్ధార్థ్ సార్ ముందు చేసాం. ఇంకా వాళ్ళు విక్రమ్, తమిళ యాక్టర్స్ విక్రమ్, కార్తిక్, ఐశ్వర్య రాయ్ ముందు, త్రిష ముందు ఆడియో లాంచ్లు అప్పుడు అవి చిట్టి మాస్టర్ చేపించేటోడు. సో డీకి వచ్చినైతే నాన్నగారు. సో మాట్లాడారు అప్పుడు అట్లీస్ట్ సెల్ఫీ? అసలు మాట్లాడాలంటేనే భయం. పలకరిచ్చాడు, అంటే టేక్ కట్ అయిపోయిన తర్వాత హాయ్ హాయ్ అని చెప్పేసి మాట్లాడిచ్చాడు అంతే. ఇంకంతకంటే ఎక్కలేదు. హడావిగా ఉండేది అప్పుడు అంతా. వెళ్ళి కూర్చున్నారు, హడావిగా జరిపోయింది. వచ్చి ఫైనల్ వరకు మొత్తం అయిపోయే వరకు ఉంటారా షో, లేకపోతే ఫైనల్ దాకా ఉంటారు? ఫైనల్ దాకా ఉంటారా? సో అక్కడ మీరు లైక్ శేఖర్ మాస్టరే కానీ, గణేష్ మాస్టరే కానీ మీతో ఎప్పుడన్నా పర్సనల్ గా మాట్లాడి ఇలా చేస్తే బాగుంటుంది అలా ఎప్పుడన్నా చెప్పారా? చెప్పలేదు. అదే ఫస్ట్ కామెంట్స్ అప్పుడు చెప్పారు కదా, అంటే ఎవరు మీరు కంటెస్టెంట్ లా చేశారు అన్నాడు కదా. ప్రభుదేవ్ మాస్టర్ మా మాస్టర్ మా టీంకి, సరేరాజ్ టీంకి మాస్టర్ దగ్గరికి వెళ్ళిపోయాడు ప్రభుదేవ్ అన్న మాట్లాడడానికి. ఏం మిస్టేక్ ఏం జరిగినాయి సార్ అన్నట్టు, అంటే టేక్ అవ్వట్లేదు అలా. నేను కూడా వెనక నుంచి వెళ్ళా, తెలీదు మాస్టర్ నేను కంటెస్టెంట్ అని, గుర్తుపట్టలే. వెనక నుంచి వింటా ఉన్నా ఏమంటాడు అని. ప్రభుదేవ్ మాస్టర్ చెప్పాడు, ఎవరు దొరకలేదా, అంత వీక్ ఉన్నట్టున్నారు అని అన్నాడు. నాకు భయం వేసింది లోపల, ఏదో ఫీల్. మాస్టర్ దృష్టిలో మేము బ్యాడ్ అయిపోయాము, మంచిగా చేయాలి ఇంకా నెక్స్ట్ అని లేదు. అప్పటికి చాలా బాధ వేస్తుంది. ఏదో మంచిగా చేసింటే బాగుంది పర్ఫార్మెన్స్ అన్నట్టు అయింది నాకు. ఇలాంటివి ఎన్ని ఫేస్ చేశారు మీరు? ఇట్లా అంటే ఇట్లా చెప్పడం గుర్తు పెట్టుకునేటివన్నీ లేవు అక్క. చాలా డాన్సర్స్ కంటే చాలా ఉంటాయి. ఇంకా మనీ ప్రాబ్లం ఎక్కువ, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ, ఇంటికి దూరం అవుతాం ఎక్కువ, ఇంటికి దూరం. సో డీలో మీకు ఫుడ్ కానీ వీటన్నిటికి కూడా అన్నీ బాగానే ఉంటాయి. సో మాకు అక్కడ ఇచ్చే మనీయే మాకు సరిపోవు, మళ్ళీ అందులో మా ఫుడ్కి మెయింటెనెన్స్కి వాటికే పోతాయి. మనీ అంటే మేము మనీ ఇవ్వరక్క, అందులో మేము కూడా ఎక్స్పెక్ట్ చేయం మనీ. అంటే ఛాన్స్ ఇస్తే చాలు మాకు, అంటే మా లాంటి వాళ్ళకి ఇంకా అక్కడ తప్ప ఎక్కడ లేదు అక్కడ చేసుకోవడం. విన్ అయిన వాళ్ళకి ఇస్తారు లాస్ట్లో. విన్ అయితే ఇస్తారు. బట్ అప్పటి వరకు అక్కడ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు ఎవరికి ఉండదు. ఉంటది, అంటే చెక్ పడుతుంది అక్క. చెక్ ఓన్లీ మీ ఎవరైతే ఉంటారో మాస్టర్కి ఇస్తారు. ఓన్లీ మీ మెయింటెనెన్స్ కి సరిపోతుంది. ప్రాపర్టీకి ఇంకా సరిపోవు, ప్రాపర్టీకి మాస్టర్లు వేసుకుంటారు. ఇంకా ఏ రోజన్నా అనిపించిందా మరి అంత పూర్ ఫ్యామిలీలో ఉన్నా నాకు ఇక్కడ అంతే ఏదన్నా వచ్చి ఉంటే బాగుండేది అమౌంట్ కాస్త అయినా అని? ఫస్ట్ అయితే ఇంతవరకు వచ్చింది చాలరా, నెక్స్ట్ నేను బతుకుతా, నా కాలమే నేను బతికేస్తా అనుకున్నా. అమ్మకి ఏం భయం, వీడు ఏమైపోతారో అని అమ్మ వాళ్ళు. మా అమ్మ వాళ్ళే, అమ్మ సపోర్ట్ చేసింది ఇంట్లో. ఇంకా రా అంటే కూడా అమ్మ సరే చెయ్యి, ఏదో ఒకటి చేసి మీకు ఏమైనా డబ్బులు అవసరం ఉన్నా అడుగు అని చెప్పేసి అమ్మ కూడా అనేది. అమ్మ వేసేవారు, అన్న వేసేవాడు. మా ఇంట్లో పెద్దన్న ఉండడం వల్లే మా ఇల్లు గడుస్తుంది. చిన్నన్న అంత లేదు, పనికి వెళ్ళాడు. ఆ చిన్నన్న వల్ల ఇంట్లో ప్రాబ్లం. మా అమ్మ ఇప్పటికీ బాధపడుతూనే ఉంటుంది, ఏడుస్తూనే ఉంటుంది. ఏమన్నా అంటే వాడు ఎక్కడికి వెళ్ళాడు, ఇంట్లోనే ఉంటాడు. వాడు మారితే చాలు అనిపిస్తుంది నాకు. ప్రసాయ్ అన్నొక్కడు పనికి వెళ్తే చాలు అనిపిస్తుంది. అది ఎప్పుడు వెళ్తాడో, ఎప్పుడు ఇల్లు బాగుపడుతుందో
అంటే డబ్బు గురించే అవుతుంది అంతా. అంటే ఇది నాకు చిన్న ఉన్నప్పటి నుంచి తెలియదు డబ్బే నేను అని. వచ్చే కొద్దీ డబ్బు మెయిన్ అని అనిపిస్తుంది. అందరూ డబ్బుకి ఇంపార్టెంట్ ఇస్తున్నారు, డబ్బు సంపాదించాలరా అనే మైండ్ థాట్ వెళ్ళిపోయింది నాకు. అప్పుడు హ్యాపీనెస్ లేదు. చిన్న ఉన్నప్పుడు అంత హ్యాపీగా ఉండేటోని, వచ్చే కొద్దీ ఆ హ్యాపీనెస్సే లేదు ఫేస్లో. గుక్కు పట్టి నవ్వేటోని ఒకప్పుడు, ఇప్పుడు ఒక అని అయిపోతుంది. ఇంట్లో ఆ అన్నొక్కడే, ఆ పెద్దన్నొక్కడ వల్లే డబ్బులు ఇంట్లోకి రావడం. చిన్నన్న కూడా చేసింటే ఇల్లు ఇంకా బాగుండి కొత్త ఇల్లు కట్టుకునేటోళ్ళం. ఇంట్లో ఇప్పుడు పడుకోవడానికి కూడా ప్లేస్ సరిపోవట్లేదు, అందుకే ఇంటికి కూడా వెళ్ళట్లేదు నేను సరిగ్గా. అది అమ్మకి తెలుసు. అమ్మతోనే ఇంకా ఏదైనా కానీ మమ్మీతోనే. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మమ్మీ సాల్వ్ చేస్తారు, తన వరకే తీసుకెళ్తారు. ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నా తెలియదు ఇప్పటికి. ఒకసారి రమ్మన్నా, మా లైఫ్ స్టోరీ చేసేటప్పుడు డీ స్టేజ్ మీదకి రమ్మన్నా, రాలే. వాళ్ళు ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్లే రాలే. నేను చూసుకుంటారమ్మా అన్నీ, ఇక్కడ ఉండడానికి అన్నీ నేను చూసుకుంటా, ఒక్కరోజు రండి డీ స్టేజ్ మీద ఎక్కిపిస్తాము, ఆ రోజు మా లైఫ్ స్టోరీ జరుగుతుంది. అంటే అది ఉంది కాక మా లైఫ్ స్టోరీ 5 మెంబర్స్, ఒక్కొక్కరిది ఒక లైఫ్ ఉంది. మాది 5 మెంబర్స్లో. భూమికది విలేజే, మాది విలేజ్. భూమికకు తెలుగు రాదనుకుంటా. నేర్పించాం, ప్రాక్టీస్ రాదు. ఫస్ట్ రాదు. ఎక్కడి నుంచి? బెంగళూరు. ఓకే. బెంగళూరు నుంచి. మిగతా 4 కర్నూలే, విలేజ్. ఓకే. ఒక్కొక్కరిది ఒక లైఫ్ స్టోరీ ఉంది మా దాంట్లో. అందరూ అంతే, D16లో చేసిన వాళ్ళందరిది ఒక్కొక్కరిది ఒక లైఫ్. అందరూ తెలుగు వాళ్ళే ఉన్నారు. అది హ్యాపీ అనిపించింది నాకు. అంత మనోళ్ళే, అందరం కలిసి చేసిన వాళ్ళమే, అందరం కంటెస్టెంట్లు అయ్యాం, ఇది చాలరా అన్నట్టు అనిపోయింది. ఒక స్కిట్ లో అన్నారు కదా, తెలుగు రాదు, ఇంగ్లీష్ మాట్లాడినప్పుడు ఇంగ్లీష్ రాదు, మాట్లాడినా నాకు అర్థం కూడా కాదు, పక్కన నన్ను అడిగితే నాకు కూడా తెలియదు అని చెప్పేసి. సురేష్ గారు లేకపోతే కావాలని అట్లా చెప్పారా? లేదక్క, నిజంగా రాదు, నిజంగా అర్థం కాదు. వాళ్ళ ఫేస్ చూసి ఓకే వాళ్ళు అది అంటున్నారా అన్నట్టు అర్థం చేసుకోవాలి, ఎక్స్ప్రెషన్స్ ని బట్టి అర్థం చేసుకుంటారు. అంతే అంతే. పూర్ణ మేడం మాట్లాడేది అప్పుడు ఇంగ్లీష్ ఛాంపియన్స్ లో అసలు ఏం మాట్లాడుతుంది, ఏం అర్థం కావట్లేదు అనిపించేది. వచ్చే కొద్దీ ఇంకా హైదరాబాద్ లో తిరుగుతున్నా కదా, అర్థమవుతుంది అలా, అప్పుడప్పుడు అర్థమవుతుంది ఇక మెల్లమెల్లగా. సో ఇప్పుడు పూర్ణ గారితో కానీ లేకపోతే శేఖర్ మాస్టర్తో కానీ చాలా మంది అక్కడ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళతో ఫొటోస్ దిగడం కానీ లేకపోతే రీల్స్ చేయడం కానీ చేస్తున్నారు, మనం చూస్తున్నాం. మీరు ఎప్పుడైనా చేశారు అట్లా? ఫొటోస్ మాత్రం దిగాం, రీల్స్కి అమ్మో రీల్స్కి ఎక్కడ టైం ఉంటుంది అన్నట్టు. షూటింగ్ ఉంటుంది, ఫోటో ఒక్కటే చాలు అనే వరకే ఉంటాం మేము. ఓకే, అంతకు మించి వాళ్ళు కూడా మంచిగా ఇస్తారు. అంటే కొద్దిసేపు ఆగని కూడా అన్నారు. షూట్ జరుగుతున్నా కూడా వాళ్ళు పక్కన వాళ్ళు వచ్చి ఆగరా అంటారు, లేదు దిగి వెళ్ళిపోండి అని చెప్పేసి దిగిపించుకొని వెళ్ళిపోయి చాలా సపోర్ట్ చేస్తారు. సో మనం మామూలుగా మేము ఆన్ స్క్రీన్ చూస్తుంటాం కాబట్టి అక్కడ ఎడిటింగ్స్ అవన్నీ అయిపోయిన తర్వాతనే మేము చూస్తాం. సో దానికంటే ముందు ఎలా ఉంది ఏంటి అనేది టోటల్గా మీకు మాత్రమే తెలిసి ఉంటుంది. సో అక్కడ వాళ్ళ మీతో మాట్లాడే వే ఆఫ్ టాకింగ్ కానీ మేము స్క్రీన్ పైన చూసినప్పుడు చాలా హంబుల్గా మంచి మాట్లాడతారు, అందరినీ పలకరిస్తారు, అందరినీ దగ్గర తీసుకుంటారు. రియల్గా కూడా అలానే ఉంటారు. రియల్గా కూడా అలానే ఉంటారు. ఎప్పుడైనా మీతో సపరేట్గా మాట్లాడారా, ఇట్లా కాదు అట్లా చేయి ఇట్లా అని చెప్పారా? నా బర్త్డే అప్పుడు పూర్ణ మేడం శేఖర్ మాస్టర్ మాట్లాడారు. అంటే అప్పుడు గుర్తించారు నిన్ను, అప్పుడు గుర్తించారు. అదొక్కటే ఇంకా లైఫ్ లో అదొక్కటి. D16 గుర్తొస్తే అదొక్కటే గుర్తొస్తుంది నాకు. మాస్టర్లు అప్పుడే బలకరించారు అన్నట్టు. పూర్ణ మేడం గిఫ్ట్ ఇచ్చారు సపరేట్ పర్సనల్ గా. ఓకే, ఏం గిఫ్ట్? డ్రెస్ ఇచ్చారు. అప్పటికప్పుడే మా మేడం కూడా తెలియదు బర్త్డే చేస్తారని. ఆన్ ద స్పాట్ కేక్ వచ్చేసింది. కేక్ వాళ్ళు ఆల్రెడీ రెడీగా పెట్టుకొని ఉన్నారు, వాళ్ళకి తెలుసు, డైరెక్టర్ వాళ్ళకి తెలుసు, రెడీగా పెట్టించారు. మేడం వాళ్ళ అసిస్టెంట్తో బయటికి నా బర్త్డే జరుగుతుంది అప్పుడే వాళ్ళ అసిస్టెంట్తో తెప్పించింది, డ్రెస్సులు తెప్పించి నాకు తెలియదు గిఫ్ట్ ఇస్తారని. అసలు అదే షాక్ నేను, నా బర్త్డే చేయడమే, నా రాజశేఖర్ అని పెద్ద కేక్ మీద రావడం, నా ఫస్ట్ టైం ఇంకా టీవీలో కనిపించడం, అనుకున్నట్టు జరుగుతుంది, అనుకున్నట్టు అయింది. షాక్, ఏడుపు కూడా రావట్లేదు, ఏదో షాక్లో ఉండిపోయాను నేను. ఆ ఏడుపు ఇచ్చే టైం కూడా లేదు నాకు. అందరు వచ్చారు, కేక్ పెట్టారు, అయిపోయింది. పూర్ణ మేడం సపరేట్ గిఫ్ట్ ఇచ్చారు. ఫోటో దిగడానికి ఫస్ట్ పిలుస్తుంది పూర్ణ మేడం అన్నారు. ఫోటో దిగడానికి నేను ఆశపడుతున్నాను తెలిసేమో మేడంకి అనుకొని పిలిచిందేమో అనుకున్నా. గిఫ్ట్ ఇచ్చారు, ఇంకా మరీ షాక్. ఇంకా అది అలానే పెట్టా ఇప్పుడు బీరోలో, అది అట్లనే ఉండదు. అది అంటే షూట్ అయిపోయిన తర్వాత ముందుగానే జరుగుతుంది అక్క షూటు, August 2. ఇంకా ఆగస్టు నా బర్త్డేకి వేసుకున్నా డ్రెస్. అది వేసుకున్న తర్వాత ఇంట్లో అమ్మలతో చూద్దాం ఉన్నది ఎలా అవుతుందో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో అనుకున్నా. అమ్మ ఏడ్ చేసింది. ఇంకా
ఇంట్లో అందరూ ఇమోషనల్ అయిపోయారు. నీ బర్త్డే నేనే చేయలేదు, వాళ్ళు అంతమంది ముందు చేసేవారా అని ఏడుస్తుందమ్మ. నీ బర్త్డే ఎప్పుడో నాకు కూడా తెలియదు, సర్టిఫికేట్స్ కూడా ఏం లేవు అన్నావు కదా, మరి వాళ్ళకి ఎలా తెలిసింది? వాళ్ళు పెట్టారు, అంటే నువ్వు ఇప్పుడు చేసుకో, నీ బర్త్డే మేము చేస్తున్నాం అంటే వాళ్ళకి తెలీదు. ఇప్పుడు నీ డీ స్టేజ్ మీద చేసుకోవాలన్న ఆశ అక్క. ఓకే, సో అదే నీకు బెస్ట్ మూమెంట్ కాబట్టి అదే బర్త్డే చేశారు వాళ్ళే కన్ఫర్మ్ చేశారు. నేను కూడా అదే అనుకున్నా, ఎప్పుడైతే నా బర్త్డే డీ స్టేజ్ మీద చేసుకుంటానో అప్పుడే నా బర్త్డే ఫిక్సింగ్ కదా అనుకున్నా. సో ఇప్పుడు ఎప్పుడు మరి డేట్? ఆగస్ట్ 2. ఆగస్ట్ 2 ఆ రోజు ఇంకా బర్త్డే అదే ఫిక్స్ అయిపోయినా అంతే. మా సర్టిఫికేట్స్ లేకపోతే నీకు ప్రాబ్లం ఎప్పుడు అవ్వలేదా? లైక్ మనకి ఇన్కమ్ దాంట్లో ఉంది అక్క, ఫేక్ గా అది ఫేక్ గా ఉంది అంటే ఇది రియల్ అని అడిగాను, కాదు చెప్పేసాము అట్లా అమ్మ అని అడిగాను, అది కాదు రియల్ ఒరిజినల్ కాదు ఇదా అన్నారు. మరి అదెందుకు చేసుకోవడం అనుకుని నా బెస్ట్ మూమెంట్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు చేసుకుంటా అని అప్పటి నుంచే ఫిక్స్ అయిపోయాను. సో లైఫ్ మొత్తం డి అయిపోయింది. సో ఫుల్ఫిల్ అయింది ఫైనల్, బాగా అయిపోయింది. అప్పుడు దాకా డబ్బు మీద లేదక్క, డి అయిపోయిన తర్వాత డబ్బు సంపాదాలి అన్నట్టు ఆశపడ్డది ఇంకా. ఓకే, సో ఫైనల్ వరకు వెళ్ళారు కదా? అవునక్క, 1 మార్క్తో. ఓకే, సో అందులో ఆది గారే కానీ ప్రదీప్ అదేనా మంచిగా మాట్లాడతారు, చాలా కామెడీ చేస్తాడు, అదర్వైజ్ మంచిగా మాట్లాడడం. షూట్ అంటే అయిపోయిన తర్వాత కూడా అన్న అన్న అనేసరికి చెప్పరా అన్నట్టు మాట్లాడతాడు, అంటే గుర్తుపెట్టుకుంటాడు అందరినీ, తొందరగా మింగిల్ అయిపోతారు. సో ప్రదీప్ గారు? ప్రదీప్ అన్న కూడా అంతే. ప్రదీప్ అన్నని చూస్తే ఏమో సీరియస్గా ఉంటాడేమో అనుకుంటాను, కానీ చాలా భయం వేస్తుంది. అంటే దగ్గరే ఇంత పెద్దగా ఉంటాడు. ఎంట్రీ సాంగ్స్ అప్పుడు జరిగేటప్పుడు పక్కనే ఉంటాం, చేసి ఏంట్రా విశేషాలు ఏంట్రా అన్నట్టు మనకి ఆయనే మాట్లాడతాడు. మేము భయపడుతుంటే ఆయన చూడలేక ఫ్రీగా ఉందాం వీళ్ళతో అన్నట్టు. ఓకే అన్న ఓకే అందరు హ్యాపీనే, అంటే అందరూ నార్మల్గా ఉన్నారు, మనం ఎలా ఉంటున్నాం అలాగే ఉంటున్నారు అని చెప్పేసి నా ఫీలింగ్ లోపల. సో డీకి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? D10 రాజన్న, ఇంకా చైతన్య మాస్టర్, చిట్టి మాస్టర్, వీళ్ళు చేశారు. సో వాళ్ళు ఎలా అప్రోచ్ అయ్యారు వాళ్ళని మీరు? అదే క్లాస్కి వెళ్ళారు, రాజు గారిని కలిసారు. ఓకే, అక్కడ వరకు. రిమైనింగ్ అభి మాస్టర్, చైతన్య మాస్టర్, వాళ్ళంతా ఒకటే కదా గ్రూప్. అందులోనే అందరితో పరిచయాలు, అందరితో గుర్తుపెట్టు, అంటే వీళ్ళు కష్టపడే వాళ్ళని గుర్తు పెట్టుకుంటున్నారు. ఓకే, ఎంకరేజ్ చేస్తున్నారు. ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళని గుర్తు పెట్టుకుంటారు ఇంకా ఆల్రెడీ. అరే అడవి అని ఫిక్స్ అయిపోయారు వాళ్ళు, అంటే రాజశేఖర్ అని మర్చిపోయారు పేరు, అడవి అని పిలుస్తారు ఎక్కువ. సో మీకు వాళ్ళు అంటే బాగానే క్లోజ్ ఉంటారు, మంచిగా మాట్లాడతారు కదా నీతో. మరి చైతు మాస్టర్ మనం చూస్తూ వచ్చాం కదా కొన్ని ఇన్సిడెంట్స్, అసలు ఏం జరిగింది? అదే ఇప్పుడు ఈవెంట్ అక్క మెయిన్ ఇదే. ఇప్పుడు నేను డి అయిపోయిన తర్వాత కూడా ఈవెంట్స్, బయట ఈవెంట్స్ వస్తాయి, బయట ఏదో పెద్ద పెద్ద ఫంక్షన్లు, జాతరలు ఆ ఈవెంట్ ఉంటాయి కదక్క. ఆ ఈవెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు లేరు, అంటే ఫస్ట్ అడ్వాన్స్ కొట్టిన తర్వాత మిగతా అడ్వాన్స్ ఈవెంట్ చేసిన తర్వాత ఇస్తారు. మధ్యలో ఎవరు మాస్టర్ కంటెస్టెంట్లు అందరికి ఈవెంట్లు ఇస్తాడు. ఈవెంట్స్ ఇచ్చి వాళ్ళ ఆ పేమెంట్లో వీళ్ళకి సర్దేస్తాడు వాళ్ళు ఇచ్చిన అడ్వాన్స్లో. మిగతా అడ్వాన్స్ రావాలి ఇంకా అక్కడ నుంచి. అడ్వాన్స్ ఇస్తాం అని చెప్పేసి అవట్టే బ్యాలెన్స్ అయిపోతాయి. ఇక్కడ ఇంకా కంటెస్టెంట్లకు వేయాలి కదా. మాస్టర్ ఎన్ని రోజులు ఆగాలి మాస్టర్ అని చెప్పేసి వీళ్ళు ఈయన బయట వాళ్ళతో అడిగి వీళ్ళకి వేయడం. ఇంకా మిగతా ఇంకా ఇక్కడ నాకు పర్సనల్గా అయితే ఇట్లా అనుకుంటున్నా, ఎందుకంటే నేను కూడా అదే ఫేస్ చేసే ఇన్ని రోజులు. ఈవెంట్స్కి వెళ్ళిన తర్వాత డాన్సర్స్కి చాలా మెయిన్ అదే. సో సూసైడ్ చేసుకోవడానికి రీజన్ అదే అంటారు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని విన్నాం మేము కూడా. అదే అక్కడ డబ్బులు. సో అదే నిజమంటారు అయితే. సో మీరు ఇలా స్టేజ్ ప్రోగ్రామ్స్ అలా వెళ్ళినప్పుడు మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్? మొన్న రీసెంట్గానే వెళ్ళాను, ఫస్ట్ అంటే సెలబ్రిటీకి వెళ్ళారు, కావాలి ఈవెంట్కి వెళ్ళాను. ఓకే, సెలబ్రిటీగా మా టీం అంతా వెళ్ళిన తర్వాత భూమిక లెగ్ పెయిన్ ఉంది, మనం డ్యాన్స్ చేస్తూనే లెగ్ కొద్దిగా బెసికింది అన్నారు. సరే నువ్వు రెస్ట్ తీసుకో, మేము చూసుకుంటాంలే, నువ్వు అప్పుడప్పుడు ఎంటర్ అవుతా ఉండు అన్నాం. చేసింది, అయినా కష్టపడి చేసింది. ఒక ఈవెంట్ అయిపోయింది, ఇంకో ఈవెంట్ ఉంది నెక్స్ట్ డే ఇంకో ఈవెంట్ ఉంది. ఆ ఈవెంట్లో నువ్వు పిలుస్తున్నారు భూమిక, నువ్వు ఎదురా అని, అంటే గ్రూప్ వేయాలి. తను మధ్యలో ఎంట్రీ అవుతుంది, మేము వేస్తాం అప్పటిదాకా అన్న. నిన్నెవడు చూస్తాడయ్యా, అమ్మాయిని చూస్తాడు, నువ్వు సైడ్కి వెళ్ళన్నారు. నాకు ఇంకా ఫస్ట్ నుంచి రాగా నాతోనే ఎంట్రీ అయింది సాంగ్, నేనే ఎంట్రీ చేసా. అది ఫస్ట్ సోలో సాంగ్ నేనే ఎంట్రీ ఇచ్చేసి స్టార్ట్ చేసా ప్రోగ్రామ్ని. ఇంతసేపు కష్టపడింది కనపడలేదు, డైరెక్ట్ ఫేస్ మీద అన్నాడు ఏంది అనిపించింది నా ఫేస్ మీద. అంటే ఇంకా నా ప్రతిసారి అదే మనం ఫేస్ మీద అద్దం ముందుకు వెళ్తాను, ఇంకా కొద్దిగా బాగా పుట్టింటే బాగుండు, ఇంకా కొద్దిగా తెల్లగా ఉంటుండే బాగుండు అనిపించేది చాలాసార్లు. కానీ నాకు నలుపే ఇష్టం. నా
ఎవరన్నా ఏమనుకున్నానులే, విలేజ్ వాడిని, విలేజ్ ఇంకా ఇట్లానే ఉంటాం కదా, మనకేం తెలుసు, ఏం వాడాలో ఏం తెలుసు అని చెప్పేసి వాడు ముఖం మీద అనేసరికి మూడ్ ఆఫ్ అయిపోయాను. ఇంకా సాంగ్లు ఉన్నాయి చేయడానికి. నిన్నోడు చూస్తారా ఆడు ఎలా వెరైటీగా అన్నాడు అక్క, నిన్నోడు చూస్తాడు బో అన్నట్టు అనేసరికి సైడ్కి వెళ్ళిపోయాను, భూమికి దగ్గరికి వెళ్ళిపోయాను. ఎందుకు అలా ఉన్నావు అన్నది. లేదు నువ్వే కావాలంట వాళ్ళకి చేయిపో అని చెప్పేసి అన్నాను. ఇంకా ఆ ఈవెంట్ అయిపోయింది. డబ్బులు మనీ 10,000 మాట్లాడుకుని వెళ్తే అడ్వాన్స్ ఇచ్చాడు 5. 2 ఈవెంట్లు చేసాం. ఒక ఈవెంట్ 5, ఇంకో ఈవెంట్ 7. 5 వచ్చేసి 7 రావాలి. కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయట్లేదు ఇప్పుడు. ఓకే, రాలే. ఎన్ని డేస్ అవుతుంది చేసి మీరు? ఒక 1 వీక్ అట్లా. రీసెంట్ గా కాల్ చేసినప్పుడు అదే ఈవెంట్ చెప్పారు కదా, 1 వీక్ ఎక్కువ అయిపోయింది అయితే. అంటే ఇవి ఇట్లనే కాదు, ఇంకెళ్తానే ఉంటుంది ఇది. 2 డేస్ ఆగు తమ్ముడు, 3 డేస్ ఆగు తమ్ముడు, ఇంకా వాళ్ళు ఇవ్వలేదు అంటే వాళ్ళని ఇవ్వాలి కాక, అంటే ఈవెంట్ చేయించుకున్నారు అంటే ఇక్కడ ఆయన వల్ల ఇక్కడ మేమంతా ఇప్పుడు ఒక ఈవెంట్ వచ్చాయి. ఆ ఈవెంట్వి హైదరాబాద్లో ఉంటున్నాం, ఒక్క దెబ్బకి అయిపోతున్నాయి అవి. సో చిన్న చూపు చూస్తుంటారు, ఫుడ్ దగ్గరికి వెళ్ళినా కూడా ఫస్ట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే తినాలి, అప్పటిదాకా మీరు తినొద్దు, ఇట్లాంటివి కూడా అట్లా జరిగింది ఒక్కొక్క దగ్గర. అంటే ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు సైడ్ అంటే కంటెస్టెంట్గా ఉన్నప్పుడు వాళ్ళకి తెలియదు, కొంతమందికి తెలియదు కదా, నువ్వు డాన్సర్ అయితే నేనేం చేయాలన్నట్టు ఉంటుంది. కానీ అక్కడ జరిగేది మా వల్లే ఈవెంట్. సో రెస్పెక్ట్ లేదు. ఎవడైతే డాన్స్ పిచ్ ఉందో వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు. మిగతా వాళ్ళు కామెంట్ చేయడమే, అమ్మాయి వేస్తుంటే అరవడం, కామెంట్ చేయడం, అది తప్ప ఏం లేదు. మిగతా వాళ్ళు ఎవరో డాన్స్ మీద పిచ్ ఉన్నోళ్ళు, డాన్స్ అంటే ఇష్టం ఉన్నోళ్ళు మాత్రమే నువ్వు బాగా చేసావు, నీకు ఫ్యాన్ ఉన్నా అని చెప్పేసి వస్తారు. అంతగా సెలబ్రిటీ అంటే నేను అవ్వలేదు కదా, అంతగా బయటికి తెలియలేదు. మిగతా వాళ్ళు తెలిసిన వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు. అంటే ఆమె సెలబ్రిటీ అయిందనుకో, అంటే ఎవరో ఒకరు ఆమెకు మాత్రం రెస్పెక్ట్ ఉంటుంది, మాకు ఉండదు. నార్మల్గా రెస్పెక్ట్ ఉండదు, మాకు ఉండదు. సో ఇలా చాలా ఫేస్ చేసాం. సో ఇలా పర్ఫార్మెన్సెస్ మీరు చేస్తున్నప్పుడు చాలా మంది చులకనగా చూస్తూ ఉంటారు, అమౌంట్ ఇయ్యరు అని చెప్పి మీరు చెప్తూ వచ్చారు కదా. సో అలా ఎన్ని ఈవెంట్స్ దగ్గర అయింది, మీరు ఎప్పుడు అడిగే ప్రయత్నం చేయలేదా? ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకుంటారో వాళ్ళతో మాట్లాడలేదు ఎప్పుడు? కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. అంటే మేము అందరు నమ్మాల్సింది కాక, అంటే వాళ్ళు డబ్బులు ఇచ్చేదాకా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. ఎప్పుడైతే ఇవ్వరో ఇంక వదిలేస్తాం కూడా, ఇంకెంత చెప్పినా వేస్టే కదా అన్నట్టు ఇవ్వని వాళ్ళకి. వాళ్ళు ఇచ్చే డబ్బుల మీద మేము ఆల్రెడీ ప్లాన్ చేసుకుంటాం. అమ్మళ్ళు అడుగుతారు ఇంట్లో, అమ్మ వాళ్ళకి ఇద్దాం, లేకపోతే నేను డ్రెస్సులు కొనుక్కోవాలి, ఈవెంట్కి వెళ్ళడానికి డ్రెస్సులు, అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత స్టైల్ కనిపించాలి కదా, అప్పటికి డబ్బులు ఉండవు చేతిలో. సరే ఆ ఈవెంట్ డబ్బులు వస్తాయి కదా, వేరే వాళ్ళ దగ్గర తీసుకొని ఈవెంట్ డబ్బులు అయిపోయిన తర్వాత ఇస్తాం రా అని అంటాం. ఇక్కడ చూస్తే ఈవెంట్ డబ్బులు రావు, వీడికి ఏదో ఒకటి మళ్ళీ అరేంజ్ చేసి ఇవ్వాలి. అంటే మా డ్యాన్స్ సర్కిల్లోనే ఇప్పుడు మొన్న రీసెంట్గా ప్రతి డాన్సర్ హెల్ప్ చేసుకుంటాడు. అరే రెంట్ కట్టలేరా, ఒక 5,000 వేరా అని అంటారు. నా దగ్గర 1,000 ఉంటే 1,000 వేస్తాం, అట్లా ఇంకోటి దగ్గర అట్లా తీసుకుంటాం. ఒక్కడు వేస్తారు అంటే అర్థం చేసుకుంటారు డాన్సర్స్ మా సర్కిల్లో. కొరియోగ్రాఫర్స్ మాస్టర్ దాకా వెళ్ళనేమో, అంటే మాస్టర్ హెల్ప్ చేస్తారు డైరెక్ట్, అంటే పెద్దది ఏమన్నా ఉంటే హెల్ప్ చేస్తారు. సో డీలో మీరు జంపింగ్ చేస్తున్నప్పుడు, కొన్ని స్టంట్స్ చేసినప్పుడు దెబ్బలు తాకుతుంటాయి, గాయాలు అవుతుంటాయి. మొన్న ఈవెంట్కి వెళ్ళాం కాక, కష్టపడి చేస్తాం, ఈవెంట్ అవ్వాలి, మంచిగా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి. కాలుకి కూడా తగులుతాయి. డబ్బులు వస్తున్నారు కదా, ఊరికే చేయట్లేదు కదా, చేద్దాం, వాళ్ళ సక్సెస్ అయితే వాళ్ళు హ్యాపీ కదా, అమౌంట్ అయి మనకు వస్తుంది కదా అని చెప్పేసి గట్టిగా చేస్తాం. తీరా చూస్తే ఇట్లా మధ్యలోనే ఇవ్వకపోవడం. నెక్స్ట్ వెళ్ళాలనిపించేది ఈవెంట్స్కి, కానీ తప్పదు. అంటే 10,000 దగ్గర అవసరం ఉన్నప్పుడు 5,000కి వెళ్ళే సిచ్యువేషన్ కూడా ఉంటుంది. అమ్మాయిలకి ఎక్కువ, అబ్బాయిల కంటే. అమ్మాయిలకి ఇచ్చేస్తారా మరి? అమ్మాయిలకి ఎంపడే మాట్లాడేస్తారు వాళ్ళు. అంటే సపరేట్ అమ్మాయిలకు మాట్లాడి అబ్బాయిలకు సపరేట్ మాట్లాడతారు. అంటే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది పేమెంట్ అమ్మాయిలకి. మాకు 2,000 ఉంటే వాళ్ళకి 5 ఉండడం, 4 ఉండడం అలా ఉంటుంది. సో డిమాండ్ ఎక్కువ వాళ్ళకు ఉంటుంది, సో వాళ్ళకే ఇచ్చేస్తుంటారు తప్ప అబ్బాయిల్ని పట్టించుకోరు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇయ్యరు. అదే అమ్మాయి అయితే అన్నం తినడానికి వెళ్ళినా కూడా కూర్చోండి మేడం ఇట్లా అవి జరుగుతాయి. మెయిన్ ఈవెంట్లో కూడా వాళ్ళే కావాల్సింది, అబ్బాయిలు ఎగరాలి కదా చూసి అన్నట్టు. మేమేంటి ఆడ ఈవెంట్లో గట్టిగా డాన్స్ వేయాలరా అన్నట్టు ఉంటుంది. మీ ప్యాషన్ అంతా డాన్స్ మీద చూపిస్తుంటారు మీరు. వాళ్ళు ఎంతసేపు ఉన్న అమ్మాయిల మీద అరుచుకుంటా వాళ్ళు ఎంజాయ్ చేయాలి. ఈవెంట్ అంటే అదే కదా, ఇంకే కాంపిటీషన్ కాదు కదా అనుకున్నట్టు. ఓకే, సో కొన్ని అంటే ఒక ఈవెంట్, ఒక డీ ప్రోగ్రాంలో గణేష్ మాస్టర్ వేరే వాళ్ళకి ఇట్లా హెల్ప్ చేస్తానని చెప్పేసి మాట్లాడుతూ వచ్చారు కదా.
సో నిజంగానే ఇచ్చారా మరి? ఇచ్చారక్క, అంటే సాయన్న వాళ్ళకి ఇచ్చారని చెప్పారు, డబ్బులు అయితే ఇచ్చారు. సో మాట అంటే మాట మీద ఉంటారు, మాట మీద ఉన్నాడు. ఓకే. సో డీలో మనం కొన్ని చూస్తుంటాం లవ్ ట్రాక్స్ ఇట్లాంటివి, అవన్నీ కూడా నిజమే స్క్రిప్టెడా? అంటే రియల్ లైఫ్ కి కనెక్ట్ అవుతాయా లేకపోతే జస్ట్ ఓన్లీ అక్కడ ప్రోగ్రామ్ వరకే? అప్పటి వరకే, అప్పుడప్పుడు అంతే అంతే, అంతే తప్ప రియల్ ఏం ఉండదు. ఓకే, ఇష్టం అంతే. అప్పటికప్పుడు వాళ్ళు ఎవరైనా క్రష్ ఉన్నారనుకో చెప్పేసుకుంటారు, అప్పుడే ఇంకా అయిపోయి డే స్టేజ్ మీద దిగి అయిపోను, వాళ్ళు ఎవరో వీళ్ళెవరు అన్నట్టు అంతే. తర్వాత మళ్ళీ వాళ్ళకి వీళ్ళకి సంబంధమే లేదు, ఇంకా హాయ్ హాయ్ అని మాట్లాడుకుంటారు, ఇంకా అంతే. అంతే, ఆ రిలేషన్ ఉండదు స్టేజ్ మీద ఉన్నంత రిలేషన్. సో ఫైనల్గా అయితే మీరు ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలి అంటే ఎవరికి చెప్తారు? D10 రాజన్నకే చెప్తారా? సో నార్మల్గా పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు వాళ్ళకంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళని కొలాబ్ చేస్తారు, తక్కువ వాళ్ళు ఉన్నని కొలాబ్ చెయ్యరు, లేకపోతే వాళ్ళని ఎక్కువ పట్టించుకోరు, చులకనగా చూస్తుంటారు అని చెప్పేసి వింటుంటాం. నిజమేనా? అలా మీ లైఫ్లో ఏమైనా జరిగాయా? నా లైఫ్లో ఏం చూడలేదు అట్లా. సో అందరు రెస్పెక్ట్ ఇస్తారు, రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవడం. గుర్తుపడతారా బయటకు వెళ్ళినప్పుడు? ఎవరో ఒక రక, అంటే మెయిన్గా నాకు నా బాయ్స్ అక్క వాళ్ళు ఎంత కష్టంలో ఉన్నా వాళ్ళు నాతోనే ఉంటారు. 10 మెంబర్స్ ఉంటారు. నేను చరణ్, దేవ, లక్కీ, మనోహర్, మనోజ్, వీళ్ళు ఏంటంటే అన్న నువ్వు ఎక్కడికైనా వెళ్ళు మేము నీకు తోడుగా ఉంటాం. ఒకడు చెర్రీ అని, వాడు డైరెక్ట్ పచ్చబొట్టు వేయించుకున్నాడు నాకు. పేరు గుండెల మీద వేయించుకున్నాడు. బెస్ట్ ఫ్యాన్ మూమెంట్ అవుతుంది. అసలు నేను అప్పుడప్పుడు డ్యాన్స్ మానేద్దాం అన్న ఫీలింగ్ వస్తుంది అక్క. అంటే డబ్బుల విషయంలో కానీ ఇంకెన్ని రోజులు చేయాలి, ఈ ఊరికి వెళ్తే నువ్వు ఎన్ని రోజులు అని చేస్తావు, ఇట్లే 50 ఏజ్ వచ్చింది అనుకో అప్పుడు ఏం చేస్తావు, ఇట్లానే ఎగురుతావా, లైఫ్ అంత ఇంతేనా, డిస్కరేజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అవును కదా, నాకు అప్పుడు ఏమనిపిస్తుంది, అవును కదా చేయగలను, అప్పుడు మానేద్దామా, డ్యాన్స్ మానేద్దామా, ఇట్లా డబ్బులు లేనప్పుడు, ఎవరైనా డబ్బులు లేనప్పుడు అంటే ఈవెంట్కి వెళ్ళి డబ్బులు. మీకు అలా ఎక్కువగా అనిపించిన సిచ్యువేషన్ ఏంటి అసలు? ఇంకా డాన్స్ మానేయాలి, ఈ లైఫ్ ఇంకొద్దు, ఇక్కడికి ఛాన్సెస్ ఏం రానప్పుడు, ఒకవేళ వచ్చింది కూడా ఇలా అమౌంట్ ఇవ్వనప్పుడు. ఓకే, అలాంటివి ఎన్ని ఉండొచ్చు? ఏం చేయాలి ఇంకా డ్యాన్స్లో, ఏం చేయాలి, ఇంక ఇది కూడా రాదు, అసలు డ్యాన్స్ లైఫ్ ఏంది, ఎవరన్నా సడన్గా నీకు మంత్లీ ఎంత వస్తాయంటే అర్థం కాదు, చెప్పడానికి ఏం లేదు. ఏదో ఒకటి చెప్తాం, అంటే తగ్గించుకోకూడదు, ఇస్తారు బాగానే వస్తాయి, ఈవెంట్కి వెళ్తే బాగానే వస్తాయి అని చెప్తాం అంతే, కానీ లోపల చాలా ఉంటాయి, చాలా బాధలు ఉంటాయి. సో ఇంటికి ఎప్పుడైనా మమ్మీ అడుగుతుందా అమౌంట్ పంపిస్తావా ఏమన్నా అని? ఒక కాంపిటీషన్కి వెళ్ళి విన్ అయ్యి వచ్చాను, 30,000 వచ్చాయి, అమ్మకి ఇచ్చాను, హ్యాపీ అయింది అప్పుడు హ్యాపీ. సో ఇప్పుడు జర్నీ అప్పటి నుంచి ఇప్పటి వరకు నీ జర్నీలో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న ఇన్సిడెంట్ ఏది అసలు? ఎక్కడికి వెళ్ళినప్పుడు హైయెస్ట్ రెమ్యునరేషన్ అంటే అర్థం కాదు, అమౌంట్ ఎక్కడ మామూలుగా మీకు పేమెంట్ ఇస్తుంటారు కదా, అది ఎక్కువ తీసుకున్న వర్క్ ఇప్పుడు డాన్స్ చేస్తుంటారు మీ స్టేజెస్ పైన, అమౌంట్ వస్తుంది కదా మీకు, అదే కాంపిటీషన్ 30,000 లాస్ట్, అంతకు మించి 50 అట్లా ఎప్పుడు తీసుకోలేదు, 30 లాస్ట్. అది మమ్మీకి ఇచ్చావు, హ్యాపీ. అమ్మ అది వడ్డీకి ఇచ్చింది వేరే వాళ్ళకి, అంటే నా డబ్బులు అట్లనే ఖర్చు పెట్టకుండా. సో ఫస్ట్ ఇన్కమ్ నువ్వు మమ్మీకి ఇచ్చింది హైయెస్ట్ అంటే అదే. అప్పటి నుంచి చేయలేదు, అమ్మ కోసమే చేస్తున్నా, కానీ అమ్మ వాళ్ళు రా ఎన్ని రోజులు ఉంటావు అక్కడే, వాళ్ళ కోసమే చేస్తున్నా అక్క. అంటే అమ్మల్ని ఇక్కడ చూస్తే లైఫ్ ఎట్లా ఉంటుందో తెలియదు, డ్యాన్స్లో ఏదో ఒకటి సాధించి అమ్మ వాళ్ళని మంచిగా చూసుకోవాలి, అమ్మ నాన్నే మెయిన్. అక్క నాతో పాటే ఉంటుంది, కొద్దిగా ఇది కదా. అక్క పింఛన్ వస్తుంది, పింఛన్ నాకు వీడియోస్ తీసుకోవాలమ్మా, డ్యాన్స్ వీడియోలు తీసుకోవాలి అని చెప్తే నాన్నని అడిగాను. నాన్న డబ్బులు, పింఛన్ డబ్బులు నాన్నకు వస్తాయి అక్కవి. అదంతా ఐఫోన్ కొనిచ్చారు. దాంతో ఐఫోన్ యూజ్ చేస్తున్నా. నేను అక్కని ఎప్పుడు అంత పట్టించుకునేటోని కాదు, ఆడుకునేటోన్ని, ఎకిలిచ్చేటోన్ని. చిన్న ఉన్నప్పటి నుంచి అక్కే పెంచుతుంది నన్ను, అక్కే పెంచిందంట. అంటే మరీ అంత పిచ్చిది కాదు, తెలుసు ఇంట్లో పనులన్నీ చేస్తుంది. ఇప్పుడు ఇంట్లో అన్న బిడ్డల్ని కూడా అక్కే పెంచుతుంది, అన్నీ చేస్తుంది. కానీ మన షాప్కి ఎప్పుడైనా పంపించి డబ్బులు ఇంత తీసుకురా అంటే అక్కడ తెలీదు, వంట చేయడం తెలీదు, సామాన్లు అన్నీ తెలుసు, రిమైనింగ్ అంత తెలుసు. ఆ విధంగా ఇచ్చాము. డబ్బులు అంతగా రావట్లే డాన్స్లో, అంతే. బై బర్త్డే అలా ఉండేనా మీ సిస్టర్, మీ బ్రదర్? అప్పటి నుంచి అంటే చిన్న ఉన్నప్పటి నుంచి అంతే. అన్న చనిపోయాడు, పెద్దన్న. అన్నకు కూడా మెంటలే, అక్కకు కూడా మెంటలే. నేను ఎప్పుడు బాధపడలే, అంటే ఇట్లా వచ్చారు ఏంది అని. అంటే చిన్న వయసుగా అక్క ఆడుకునేటోళ్ళం, ఇంకా
హ్యాపీ. ఇంకా వాళ్ళు ఉన్నందుకే ఇంకా అదృష్టం అనుకున్నా. అన్న చనిపోయిన దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయింది అంటే మనీ ప్రాబ్లమ్స్. ఇంకా అమ్మ వాళ్ళు సడన్గా ఎప్పుడోసారి వెళ్ళాను. మొన్న రీసెంట్గా ఊరికి వెళ్ళినప్పుడు మా నాన్నని చూసా. ముసలుడైపోతున్నాడు నాన్న అనిపించింది నాకు. ఎప్పుడు చూసుకోగలను వీళ్ళని, ఏదోటి చేయాలని తప్ప ఏం లేదు మైండ్లో. ఇంకా ఏదో ఒకటి చేసి డబ్బు సంపాదించి వాళ్ళని హ్యాపీగా ఫ్యామిలీకి పెట్టాలి అంతే. ఇంకా అది జరగదు. మెయిన్ ఇప్పుడు డ్యాన్స్ క్లాస్ పెట్టాలని ఉంది. అదే బాయ్స్ వాళ్ళు నమ్ముకొని అట్లే ఉన్నారు. అన్న దగ్గర నేర్చుకొని టీవీలోకి వెళ్ళి కనిపించి వాళ్ళు కూడా ఇట్లా ఆశలతోటే మేము కూడా కంటెస్టెంట్ అవ్వాలి అని డ్యాన్స్ క్లాస్ పెడదామని ఆశ ఒక్కటే ఉంది. అంటే కర్నూలు సైడ్ అంత ఎంకరేజ్ చేయరు. కర్నూలు సైడ్ తెలియదు, ఇటేమో తెలియదు కానీ అక్కడ అసలు ఎంకరేజ్ ఏం డ్యాన్స్ రా అంటారు. వాళ్ళందరినీ బయటికి తీసుకొద్దామని అంతే. వాళ్ళ మాకోసమన్నా పెట్టన్నా అని అంటారు వాళ్ళు కూడా. సో ఫైనల్గా నార్మల్గా అందరూ డ్రెస్సింగ్ని చూసి వాల్యూ ఇస్తారు చాలా మందికి. డ్రెస్సింగ్ బాగుంది అంటే ఆ మేడం అంటారు లేదా సార్ అంటారు, లేదు అంటారు ఇక రారా పోరా నువ్వు పోయిందిరా ఇట్లా మాట్లాడుతుంటారు. సో అట్లా మీరు ఎప్పుడైనా ఫేస్ చేస్తారా ప్రాబ్లమ్స్? చేశాను. ఎక్కడ అంటే ఏ ప్లేస్లో? ప్రతి ఈవెంట్స్లో అలానే ఉంటుందా? ఓకే. అదే జరిగింది. ఒక ఈవెంట్లో వెళ్తే అన్న కూల్ డ్రింక్ పోయింది అన్న అంటే ఎవరు మీరు అంటే డ్యాన్స్ వేస్తా అంటే లాస్ట్కి రండి అన్నాడు. అప్పుడు మేము మొఖాలు చూసుకొని లోపల బయటికి నవ్వుతున్నాం. అంటే ఏంట్రా అలా అన్నాడు ఏంట్రా అని నవ్వుకుంటూ వచ్చాం. కానీ లోపల నా ఫీలింగ్స్ ఒక్కొక్కడికి మనల్ని అట్లా అన్నాడు ఏంట్రా డాన్సర్స్ అంటే లాస్ట్కి అన్నాడు ఏంట్రా అంటే మిగిలింది మనకి ఇస్తాడా అన్నట్టు అయింది. బాధపడ్డా అప్పుడు, చాలా బాధపడ్డా. లైఫ్లో ఏడ్ చేసి లైఫ్ ఎందుకు అనిపించింది సిచ్యువేషన్ ఎప్పుడన్నా? అట్లేం లేదు. ఇది డ్రెస్సింగ్ దగ్గర నాకు ఏ డ్రెస్ వేసినా సెట్ కావట్లే. అంటే నల్లగా ఉన్నాను కాక ఏ డ్రెస్ వేసినా ఏంట్రా ఏది వేసినా అందంగా లేనింది నేను అన్నట్టు ఫీలింగ్స్ కూడా వచ్చాయి. ఏడ్చారు అసలు ఎప్పుడన్నా మీ లైఫ్? ఏడ్చాం కానీ చాలా ఉన్నాయి గుర్తు. అంటే అమ్మతోనే అమ్మ గుర్తొచ్చా. పేరెంట్స్కి దూరంగా ఉంటే వచ్చే బాధ. దూరంగా ఉన్నా ఏం సంపాదలేకపోతున్నా ఏంటి, అక్కడున్నా చేసేది అదే ఉంటుండే, ఇక్కడికి వచ్చినా కూడా అదే చేస్తున్నా, ఒక రూపాయి సంపాదించేది లేదు అని అనిపిస్తుంది ఇది. ఓకే. సో ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, ఇన్స్టాలో ఎప్పుడైనా బ్యాడ్ కామెంట్స్ అలాంటివి వచ్చాయా మీకు? అవునక్క వస్తాయి. ఏమని చేస్తుంటారు? ఎందుకు డాన్సే కదా, డాన్సే కానీ ఎవరో ఒకరు ఉంటారు ఎందుకు ఇస్తారు ఇట్లా అనిపిస్తుంది నాకు. డిసప్పాయింట్ అయిపోతాను నేను. నాకు అది కనెక్ట్ అయితే నేను పడలేను. అంటే నేను ఒకటి తీసుకోలేను నన్ను అన్నాడంటే. కొందరు యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఉంటారు, యాక్సెప్ట్ చేయని వాళ్ళు కూడా ఉంటారు కదా. అంటే ఎట్లాక అంటే ఇప్పుడు బ్యాడ్ కామెంట్స్ పెడితే కొందరు లైట్ తీసేసుకుంటారు, ఆ పోనీలే పెడతానే ఉంటారు అట్లా అనుకుంటారు. నాకు అట్లా లేదు. అంటే ఎందుకు పెట్టాడు, దీంట్లో ఏ తప్పు ఉంది, ఎందుకు పెట్టాడు అనిపిస్తుంది. కొంతమంది మరీ దారుణంగా పెడితే వీడు కావాలని పెట్టాలే అనుకుంటా. అట్లా మీకు వచ్చిన బ్యాడ్ కామెంట్ ఏంటి అసలు? మీరు అంతలా ఫీల్ అయింది? అంతలా ఫీల్ అయిందంటే చాలా ఉన్నాయి. అంటే ఇది డ్యాన్స్ అంటారా, ఇన్స్టాలో రీల్స్ పెడుతుంటారు కదా, ఇది డ్యాన్స్ అంటారా, సర్కస్ అనడం. అంటే నువ్వు ఏదైనా వావ్ చేసి చూపెట్టాలి కదా, వావ్ చేసి చూపెట్టినప్పుడు ఫ్లోర్ మెంట్లు చేసినప్పుడు సర్కస్. కొంతమంది డీకెళ్ళు అని అంటారు. వాళ్ళ కామెంట్లు విన్నప్పుడు నాకు ఇంకా నెక్స్ట్ ఇంకా చేద్దాం అనిపిస్తుంది. ఎప్పుడైతే బ్యాడ్ కామెంట్లు వచ్చినాయో, బ్యాడ్ కామెంట్లు అంత ఎక్కువ రాలేదు, వచ్చినప్పుడు వీళ్ళకి కూడా ఎందుకు రావాలి, వీళ్ళు పని పాటలు లేని వాళ్ళే ఉంటారులే అనుకుంటాను అంతే. ఓకే. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఇప్పటివరకు మీకు చాలామంది సపోర్ట్ చేసి ఉంటారు కదా, సో వాళ్ళందరికీ ఏం చెప్పాలనుకుంటున్నావు? మీ మమ్మీకి కూడా నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పేసి. అమ్మకి అయితే లవ్ యూ అమ్మ. నేను ఏ సాధిస్తానో అంటే అమ్మ ఇది ఏదో ఒకటి సాధిస్తాడో అని నమ్మకం ఉంది. నేను పక్కా సాధిస్తామ్మా. నిన్ను మంచిగా చూసుకోవడమే నా గోల్. అది నిన్ను నాన్నని పక్కా చూసుకుంటా. కానీ భయం వేస్తుంది ఎక్కడ దూరం అయిపోతారా అని. అప్పటి వరకు తొందరగా సెటిల్ అవ్వాలి, అదే కోరిక నాది కూడా. రాజన్నకి మెయిన్ రాజన్న వల్లే డీకి వచ్చాను, అది హ్యాపీ. ఇక్కడ వరకు ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నంటే అసలు ఆ ట్రైన్ ఎక్కకపోతే, మా అమ్మ సపోర్ట్ చేయకపోతే అక్కడే ఊర్లో ఉండేవాడిని, చెరువులో ప్రాక్టీస్ చేసుకుంటూ. మా అమ్మ, రాజన్న, నాన్న, చైతన్య మాస్టర్, చిట్టి మాస్టర్, చెర్రి అన్న, చాలామంది ఉన్నారు. ఇంకా అంటే వాళ్ళకి మెయిన్ ఇంకా మా బాయ్స్
మా బాయ్స్కి అయితే ఇంకా నన్ను వదలట్లేదు. నాకే ఇంకా నేను డ్యాన్స్ వదిలేద్దన్న టైంలో వాళ్ళని చూసి వాళ్ళే నాకు అంటే ఒకడు పచ్చబొట్టు రాసుకున్నాడు. అంటే ఎందుకు రాసుకున్నాడు, నేను అంత చేయడం వల్లే వాడు రాసుకున్నాడు. దీన్ని ఇంకా మానేను, దీన్ని ఎన్ని కష్టాలు వచ్చినా మానేను, దీంట్లోనే బతికేస్తా అని చెప్పేసి డ్యాన్స్ క్లాస్ పెడదామని ఫిక్స్ అయిపోయాను. అది పెట్టిన తర్వాత ఒక్కొక్కడికి వాడి ఆశలన్నీ ఇప్పుడు టీవీలో కనిపిస్తాలని అనుకుంటాడు కదా నాలాగే, వాడిని కూడా టీవీలోకి పంపించేయాలి. ఇంకా అదే అది. ఓకే, సో ఫైనల్గా ఇప్పటివరకు మిమ్మల్ని ఇష్టపడ్డ వాళ్ళందరి కోసం ఒక డాన్స్ వేసి థ్యాంక్ యూ. థ్యాంక్స్ సార్. ప్రమోషన్స్ కోసం చూస్తున్నారా? మీ బిజినెస్ డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే E96 టీవీని సంప్రదించండి.